అండి, నమస్తే. థమ్స్అప్ బాటిల్తో ఎన్ని పువ్వులైనా అల్లేసేయచ్చు. మొదటి టిప్, ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూస్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి, బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ నిమ్మకాయలు కానీ పచ్చిమిర్చి ఏవైనా సరేనండి,
ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. 1 నిమిషం పాటు చేసిన తర్వాత పొడి క్లాత్తో ఈ నెయిల్స్ని ఇలా తుడుచుకోవాలి. టైం దొరికినప్పుడు 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి ఇలా చేశారనుకోండి, రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మెయిన్ డోర్స్ కానీ లేదా బెడ్రూమ్ డోర్స్ అనేవి ఫ్రీగా లేనప్పుడు ఒక్కొక్కసారి మనము డోర్ క్లోజ్ చేసేటప్పుడు టైట్గా వస్తుందండి. అలాంటప్పుడు ఇలాంటి సబ్బును తీసుకొని ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఈ సబ్బుతో బాగా రుద్దేశామనుకోండి, మనము డోర్ వేసినా కానీ తీసినా కానీ టైట్గా కాకుండా ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది. కడాయిలో మనము ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఫ్రెష్గా కాకుండా ఇలా ఆయిల్ మొత్తం కూడా నల్లగా ఉంటుందండి. మళ్ళీ మనము ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా జల్లి గిన్నెను కానీ ఏదైనా ఒక చిల్లులు ఉన్న స్పూన్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పూర్తిగా కాకుండా ఇలా హాఫ్ కట్ చేసి మాత్రమే వేసుకోవాలి. పూర్తిగా టిష్యూ పేపర్ని వేసామనుకోండి, ఆయిల్ అనేది కిందికి చేరడం కష్టం అవుతుంది. 1 మడత కానీ 2 మడతలు మాత్రమే పెట్టిన తర్వాత ఇలా మనము టిష్యూ పేపర్ నుంచి ఆయిల్ని సపరేట్ చేసామనుకోండి, ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనం దీన్ని దేనికి యూజ్ చేసినా కూడా ఫ్రెష్ ఆయిల్ లాగానే కనిపిస్తుంది. ఈ ఆయిల్ అనేది కిందికి రావడానికి టైం తీసుకుంటుంది. మనము ఒక స్పూన్ని కానీ ఇలా గోడకు ఆనిచి కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి, ఆయిల్ అంతా కూడా ఇలాంటి బౌల్లోకి వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో. ఒక్క చుక్క కూడా నలుపు లేకుండా ఇలా ఆయిల్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని మన ఇంట్లో వేస్ట్గా ఉన్న 2 సాక్స్లను కానీ లేదా పాడైపోయిన సాక్స్లను తీసుకొని ఇలా 2 వైపులా కూడా ఈ వైపర్ స్టిక్కి వేసేయాలి. ఈ వైపర్ స్టిక్తో పైన ఉన్న కబోర్డ్స్ని కానీ లేదా స్టూల్ కానీ నిచ్చెన కానీ యూజ్ చేయకుండా ఫ్యాన్ని క్లీన్ చేయాలంటే ఈ వైపర్ స్టిక్కి సాక్స్లు వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఒక వైపర్ స్టిక్తో ఈజీగా కింది నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ వైపర్ స్టిక్తో మనము ఇలా 2 వైపులా కూడా ఫ్యాన్ని నీట్గా తుడుచుకోవచ్చు. చాలా మంది వైపర్ స్టిక్తో ఒక సైడ్ మాత్రమే క్లీన్ చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఇలా వైపర్ స్టిక్ సహాయంతో 2 వైపులా కూడా ఫ్యాన్ని క్లీన్ చేసుకోండి. వైపర్ స్టిక్తో ఫ్యాన్నే కాదండి, కబోర్డ్స్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు. గంటల్లో అయ్యే పనులను ఇలా నిమిషాలలోనే ఈ టిప్స్తో చేసుకోవచ్చు. ఫ్యాన్కి ఉండే డస్ట్ అనేది ఎంతగానో వచ్చేసిందో చూసారు కదండి. పూలను ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే నేనైతే ఈ పువ్వులను తెచ్చి 2 వీక్స్ అయినా కానీ పువ్వులు అనేవి ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయండి. ఈ గడ్డి చామంతి పువ్వులైతే త్వరగా వాడిపోతాయి. కొద్దిగా తడి తగిలినా కానీ మెత్తగా అయ్యి వాడిపోతాయండి. ఏ పువ్వులైనా సరేనండి, ఇలా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సన్నగా ఉండే పాలిథిన్ కవర్ కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఉండే పాలిథిన్ కవర్ని మాత్రమే తీసుకోవాలండి. లేకపోతే పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి.
ఇలా కవర్లోకి పువ్వులన్నీ కూడా వేసిన తర్వాత గులాబీ పువ్వులో నుంచి రెక్కలు అనేవి ఇలా రాలిపోయినప్పుడు వీటిని వేస్ట్ అని పడేస్తాం కదండి. అయితే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా రెక్కలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా కవర్లో స్టోర్ చేసుకోవాలి. మనము ఇంటి ముందట ముగ్గు వేసిన దగ్గర కానీ లేదా మెయిన్ డోర్ కాడ గడప మీద కానీ లేదా దేవుని గదిలో ఇలా గడప పైన పువ్వులను పెట్టేసామనుకోండి, ఈ గులాబీ రెక్కలను కూడా వేస్ట్గా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కవర్లో పువ్వులను వేసిన తర్వాత మనము ఇలా ముడి వేసాం కదా, అలా వేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ కవర్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. అప్పుడు దీన్ని ముడి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 25 డేస్ వరకు కూడా పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. మీరు కవర్ అనేది ఇలా గాలి ఎక్కువగా ఉందనుకోండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ముడి వేసుకున్నాం అనుకోండి, ఇలా లోపల కొద్దిగా మాత్రమే గ్యాప్ వస్తుంది. పువ్వులు కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని ఎక్కువ కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక్క ఆనియన్ పాడైపోయినా కూడా మిగతా ఆనియన్స్ అన్నీ కూడా త్వరగా కుళ్ళిపోతాయండి. అప్పుడు ఆనియన్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి కదా. ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కాకుండా ఇలా కొన్ని విడివిడిగా వేసామనుకోండి, గాలి అనేది ఎక్కువగా చొరబడి కుళ్ళిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఒక టిష్యూ పేపర్ని ఇలా రెండుగా చేసిన తర్వాత ఒక్కొక్క టిష్యూ పేపర్ని ఇలా ఆనియన్స్ని స్టోర్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తడి కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసుకోవటం వలన ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఫోన్ వైర్ కానీ లేదా ఏదైనా డిష్ వైర్ కానీ ఏ వైర్ అయినా సరేనండి, ఇలా మధ్యలో తెగినప్పుడు వైర్లు అనేవి బయటికి వచ్చేసాయి కదా, మనము ఆన్లో పెట్టినా కూడా షాక్ అనేది తగిలే అవకాశం ఉంటుంది. ఇలా క్యాండిల్ని తీసుకొని ప్లాస్టిక్ బాటిల్ యొక్క వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా సీజర్ మధ్యలో పెట్టేసి మనము కొన భాగాన్ని మాత్రమే వేడి చేయాలి. ఇలా వేడి చేయటం వలన అది పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా కరిగినప్పుడు ఎక్కడైతే వైర్ తెగిందో ఆ ప్లేస్లో ఈ వైర్తో ఈ ప్లాస్టిక్ దాన్ని జాయింట్ చేసేయాలి. ఇలా లిక్విడ్గా వస్తుంది కాబట్టి ఈ వైర్కి త్వరగానే అంటుకుంటుందండి. అప్పుడు ఆ ప్లేస్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది. ఎలాంటి వైర్లైనా సరేనండి, మనము వేస్ట్ అని పడేయకుండా ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనము డబ్బులు ఖర్చు పెట్టి మరొక ఛార్జర్ని కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, క్యాప్ని కరిగించి ఇలా వైర్కి వేసామనుకోండి, నీట్గా ఉంటుంది. మనము ఆన్లో పెట్టినా కూడా చేతి తలిగిన షాక్ కొట్టకుండా ఇలా వైర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని నైఫ్తో ఇలా మధ్యలో రౌండ్గా కానీ లేదా మీరు స్క్వేర్ షేప్ కానీ ఏ విధంగానైనా సరేనండి, రెండు చివర్లు కొద్దిగా వదిలేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఇలా క్యాండిల్ని ఈ కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద పడకుండా ఉంటుంది. మనము పట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి క్యాండిల్ని పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకున్నప్పుడు దాని లిక్విడ్ అనేది మన చేతుల మీద పడి మంట అనేది ఏర్పడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని నైఫ్తో ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత పై భాగాన కూడా ఇలా మార్క్ చేసుకొని నైఫ్తో మార్క్ చేసుకున్న భాగంలో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. క్యాండిల్ సహాయంతో ఈ ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను పై భాగాన మాత్రమే కొద్దిగా వేడి చూపించామనుకోండి, అది ఇలా కిందికి ప్రెస్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఘాట్లు పెట్టిన మధ్యలో నుంచి ఇలా నైఫ్ని పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేయాలన్నప్పుడు మనకి గ్రిప్ అనేది సరిగా ఉండదండి. అలాగే కింది వైపున మన చేతికి తగులుతుందనే భయం ఉంటుంది కదా, అలా తగలకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను వేసేసామనుకోండి, మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన చిన్న గిన్నెను పెట్టి వేడి చేయాలి అన్నప్పుడు ఇలా స్టాండ్ను పెట్టి వేడి చేసామనుకోండి, ఎలాంటి చిన్న గిన్నెనైనా వేడి చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో వాటర్ని వేసి 4-5 లవంగాలను వేడి చేసుకోవాలండి. దీనివల్ల వాటర్ అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్కి వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత ఇలా కలర్ అనేది మారినప్పుడు దీంట్లో కొద్దిగా వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి.
తర్వాత మీ ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనెను యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వేప నూనె లేదు కాబట్టి నేను హెయిర్కి పెట్టుకునే ఎలాంటి కొబ్బరి నూనె పర్వాలేదండి. ఆ కొబ్బరి నూనెను ఒక 2-3 డ్రాప్స్ అనేది వేసే ముందు ఈ లవంగాలను ఇందులో నుంచి తీసేయండి, లేదా జాలితో సపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెను వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి స్ప్రే బాటిల్లో కానీ ఏదైనా ఇలాంటి బాటిల్లో వేసుకొని మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేతికి అప్లై చేసి మన కాళ్ళకు చేతులకు లేదా పిల్లలకి బాగా అప్లై చేసామనుకోండి, దోమలు అనేవి మనకి కుట్టకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు దోమలు అనేవి మన దగ్గరికి దరి చేరకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ని వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లల నోట్బుక్స్ కానీ చార్ట్స్ ఉంటాయి కదండి, డ్రాయింగ్ వేసే చార్ట్స్ కానీ ఏదైనా సరేనండి, ఇలా మనము చేత్తో కట్ చేసినప్పుడు అవి సగానికి కాకుండా ఇలా మధ్యలో కట్ అయిపోతాయండి. ఇలా పిల్లలు ఈజీగా కట్ చేసుకోవాలి అంటే దువ్వెనకు నైఫ్ ఉంటుంది కదండి, దాన్ని గ్లూ గమ్ముతో పర్మనెంట్గా అతికించేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి, లేదా ప్లాస్టర్తో కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్కడి వరకు కట్ చేయాలో చూసుకున్నాక ఇలా దువ్వెన మధ్యలో పేపర్ని పెట్టేసామనుకోండి, సమభాగాలుగా కట్ అవుతుంది. మీకు ఎంత చిన్నగా సమానంగా కట్ చేసుకోవాలన్నా సరేనండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దువ్వెనను ఇలా కింది భాగాన పెట్టేసి మనం కట్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి పేపర్ అయినా సరేనండి నీట్గా కట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఇలా గోరువెచ్చని వాటర్లో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. దీనివల్ల మన ఒంట్లో ఉన్న బాడీ పెయిన్స్తో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, వైర్లు ఉంటాయి కదండి, ఛార్జింగ్ వైర్లు కానీ ఎలాంటి వైర్లు అయినా సరే దాంట్లో నుంచి సన్నటి తీగను మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తీగను ఇలా బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసి మనము నిడిల్ని ఈ తీగకు ఎక్కించేసేయండి. తర్వాత దీంట్లో దారాన్ని 2 వరుసలు కానీ 3 వరుసలు ఎన్ని వరుసలైనా సరేనండి, ఇలా తీగకు పెట్టిన దాంట్లో నుంచి దారాన్ని తీసామనుకోండి, దారం అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. ఇలా పర్మనెంట్గా బట్టల క్లిప్కు మనము ఈ తీగను పెట్టేసి ఎంత సన్నటి హోల్లోకైనా నీడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. లైక్ కూడా చేయడం మర్చిపోకండి. థమ్స్అప్ బాటిల్ ఉంటే చాలండి, చిన్నపిల్లల నుంచి అల్లరాని వారు ఎవరైనా సరే తక్కువ టైంలో ఎన్ని కేజీల పువ్వులైనా అల్లేసేయచ్చు. ఇక్కడ నేను థమ్స్అప్ బాటిల్ని పూర్తిగా ఎంటీ కాకుండా కొద్దిగా వాటర్ ఉండే విధంగా చూసుకోండి, అప్పుడు బరువుగా ఉంటుంది కదా. ఇలా బరువుగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకున్నాక మీరు వైట్ దారం కానీ మీకు నచ్చిన దారాన్ని వీడియోలో చూపించిన మాదిరిగా థమ్స్అప్ బాటిల్ రౌండ్గా చుట్టేసి ముడి వేసేయండి. బాటిల్కి ఇలా 2 వైపులా దారాన్ని తీసి మీరు అక్కడ ముడి వేసుకోవాలండి. వన్ సైడ్ మాత్రం వేయకూడదు, అప్పుడే మనము పూలను చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, మీరు ఒక 2 కానీ 3 కానీ ముళ్ళు అనేవి గట్టిగా వేసేయండి. ఇలా ముడి గట్టిగా వేసిన తర్వాత మీరు వీడియోలో చూపించిన మాదిరిగా ముడిని వేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేయండి. చూసారు కదండి, ఇలా గ్యాప్ ఇచ్చిన దాంట్లో మనము ఈ పువ్వులను పెట్టేసేయాలి. ఇలా పెట్టేసామనుకోండి, ముడి అనేది ఈజీగా పడుతుంది, గట్టిగా పడుతుందండి. ఎన్ని కేజీల పువ్వులైనా సరేనండి, ఎవ్వరి సహాయం లేకుండా చిన్నపిల్లలు అల్లరాని వారు ఎవరైనా సరేనండి ఈజీగా అల్లేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా బాటిల్కి మనము ముడి వేసేసి ఫ్లవర్స్ని అల్లపెట్టేసేయాలి. తర్వాత ముడి వేసే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మనము చేత్తో అల్లిన దానికంటే కానీ సూదితో కుచ్చిన దానికంటే కూడా ఈ టిప్ అయితే చాలా ఈజీగా, నాకైతే టైం కూడా ఎక్కువగా పట్టలేదండి. కొన్ని పూలను చాలా తక్కువ టైంలో అల్లేసాను. చూసారు కదండి, ఇలా పెట్టేసి అల్లేసారనుకోండి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మళ్ళీ పువ్వులు కూడా అస్సలకే కింద పడిపోవండి, అంత గట్టిగా ముడి పడుతుంది కాబట్టి పూల మాల కూడా చాలా నీట్గా వస్తుందండి. తర్వాత మీకు ఇలాగే కాకుండా మీరు పైన చేత్తో కూడా ఇలా ముడి వేసేసి దాంట్లో ఫ్లవర్ని పెట్టేసి కూడా ముడి వేసుకోవచ్చండి. ఇలా వేసినా కానీ అలా వేసినా కానీ ఫ్లవర్ మాల అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఎవరైనా కూడా ఎన్ని కేజీల పువ్వులైనా అల్లేసేయచ్చు. చూడండి, ఇక్కడ చేత్తో ఇలా ముడిని గట్టిగా పట్టేసి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, దాంట్లో ఫ్లవర్ని పెట్టేసి ముడి వేశారు కూడా. ఇలా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఒక 3-4 మినిట్స్లోనే ఈ పూలమాలని అల్లేసానండి. అంత సింపుల్గా ఉంటుంది.
చూసారు కదండి, మీరు కూడా ఏదైనా పువ్వులను ఇలా అల్లేయాలంటే చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత బాటిల్కి మనం కట్టిన దారాన్ని కట్ చేశారనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత దగ్గరగా ఒక్క పువ్వు కూడా కిందికి రాలకుండా నీట్గా వస్తుందండి. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.